ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామాన ఉదయకాలమందు మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజుతో భీమవరంలో కూడికలు ముగిసిపోయాయి. రేపు ఉదయాన బయలుదేరి బాంబే వెళ్తున్నాను. అక్కడ 2 రోజులు కూడికలు ఉంటాయి. ఆదివారం పూణేలో ఒక చర్చిలో మాట్లాడతాను. తిరిగి బయలుదేరి సోమవారం రావులపాలెం వస్తాను. దయచేసి ఈ కూడికలన్నిటి కొరకు ప్రార్థించండి. నాకు పన్ను షార్పై నా నాలుకకు గాయం తగిలింది. మాట్లాడటానికి చాలా కష్టంగా ఉంది. దయచేసి మీ అందరి ప్రార్థనలో నా కొరకు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి నాకు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయలాగన ప్రార్థించాలని మనవి చేసుకుంటున్నాను. ఆశ్చర్యకరమైన దేవుని నామంలో తిరిగి మనం వాక్యాన్ని వినటానికి ముందుకు వెళదాము. ఆదికాండము 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాను. 2వ నది పేరు గీహోను, అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది అని చెప్పాడు. ఏదేనున్న నది 4 పాయగా చీరి ఒక్కొక్క పాయ ఒక్కొక్క ప్రాంతంలో ప్రవహిస్తూ ఉన్నది. మొదటి పాయ పేరు చెప్పాను, ఇది 2వ పాయ. దీని పేరు గీహోను, ఇది కూషు దేశంలో ప్రవహిస్తుంది అని చెప్పాడు. గీహోను అను మాటకు ఊట ఉబుకుట అని అర్థం. కూషు అను మాటకు నలుపు అని అర్థం. మొట్టమొదట కూషును గురించి తెలుసుకుందాం. కూషు అంటే ప్రియమైనటువంటి వాళ్ళారా నలుపు. నలుపు అనేది చీకటికి సంబంధించినటువంటిది. దాని అర్థం పాపమునకు సంబంధించినది. నలుపు అయినా చీకటి అయినా పాపమునకు సంబంధించింది. తెలుపు పరిశుద్ధతకు, వెలుగు పరిశుద్ధతకు సూచన. కాబట్టి చీకటి మీద ఈ యొక్క గీహోను ప్రవహిస్తున్నది అని దాని అర్థం. చీకటి అనేది ప్రకృతి సంబంధమైనది కనిపిస్తుంది. లోకంలో పగలు రాత్రి అనేది మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ ఒక మాట చెప్తుంది, చీకటికి వెలుగుకి పొత్తెక్కడ అనని. కాబట్టి చీకటి అనేటటువంటిది పాపానికి సాదృశ్యం. రెండవది ఆత్మ సంబంధమైన చీకటి కూడా ఉంది. దాని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. బైబిల్లో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదువుకుంటే అక్కడ పౌలు గారు ఈ చీకటిని గురించి చాలా చక్కగా చెప్తాడు. అక్కడ ఏమంటాడంటే, దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను అని చెప్తాడు. ఈ వాక్యంలో మనం చదువుకున్నట్లయితే యేసు ప్రభుల వారు దేవుని యొక్క స్వరూపి అని చెప్తాడు. ఆయన మహిమను కనపరిచేది సువార్త అని చెప్తాడు. అంటే సువార్త ద్వారా క్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమ కనపరచబడుతుంది. ఆ సువార్తలో ఉన్నటువంటి మహిమ ప్రకాశము వారికి కనిపించకుండా ఉండటానికి ఈ యుగానికి సంబంధించినటువంటి దేవత అయిన సాతానుడు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసెను అంటాడు. అవిశ్వాసులు అంటే మనము దేవుని ఎరగని వారు అని అనుకుంటాం. దేవుని ఎరగని ప్రజల్ని అన్ని జనులు అని అంటారు. అయితే దేవుణ్ణి ఎరిగిన వారే చాలామంది అవిశ్వాసులు ఉన్నారు. అనగా దాని అర్థము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న వాటిని నమ్మని ప్రతివాడు కూడా అవిశ్వాసే. కొందరు బాప్తిసాన్ని నమ్మరు, అంటే వారు అవిశ్వాసులు. కొందరు పరిశుద్ధాత్మని నమ్మరు, వారు అవిశ్వాసులే. కొందరు యేసుని దేవుడుగా అంగీకరించరు, వారు అవిశ్వాసులే. కొందరు యెహోవా లేడు, పరిశుద్ధాత్మ లేడు, యేసు నామమే అని అంటారు, వారు అవిశ్వాసులే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న వాటిని లేదు అని నమ్మని ప్రతివాడు కూడా అవిశ్వాసే.
ఆ అవిశ్వాసికి శత్రువైన సాతానుడు, యుగ సంబంధమైన దేవత ఏం చేస్తాడంటే వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తాడు. అంటే ఆత్మకు గుడ్డితనం వస్తుంది. ఆత్మలో గుడ్డితనం వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఆత్మ సంబంధమైన విషయాలు ఏమీ కూడా కనిపించవు. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఇప్పుడు అవిశ్వాసులు ఎవరో మీకు అర్థమయ్యాది. వారికి గుడ్డితనం ఎలాగ కలుగుతూ కూడా మీరు తెలుసుకున్నారు. కాబట్టి వారు కూడా కూషీయులే. ఆత్మలో గుడ్డితనం కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కూషీయులే. ఈ రీతిగా అనేక మంది ఈ రోజున క్రైస్తవ సమాజంలో చాలామంది గుడ్డివారు ఉన్నారు. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ తేటగా ఉంటే దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. ఒకవేళ నీ కన్ను చెడ్డదైతే దేహం అంతా కూడా చీకటైపోతుంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఒక వ్యక్తి యొక్క దేహం వెలుగుమయముగా ఉండటానికి, ఒక వ్యక్తి యొక్క చీకటిమయముగా మార్చబడటానికి ఆ వ్యక్తి కంటి మీద ఆధారపడిందని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని చదువుతాను. నీ కన్ను దీపమున, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంత గొప్పది అని అంటాడు. కాబట్టి చాలామంది బిడ్డలు వారి శరీరము వెలుగులోక చీకటిలో ఉంది, చీకటిగా మారిపోయాది. కారణం కన్ను తేటగా లేదు. కన్ను తేటగా లేదంటే దాని అర్థం ఏమిటి? బైబిల్లో ప్రభుల వారు చెప్పారు, ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నును తీసివేయి. ఒక కన్నుతో పరలోకానికి వెళ్ళు, 2 కళ్ళతో నరకానికి వెళ్ళొద్దని చెప్పాడు. కన్ను ఎలాగ మనల్ని అభ్యంతరపరుస్తుంది? బైబిల్లో చెప్పబడిన మాట, వ్యభిచారిని చూసి పాపమును ఆశించుచు, వ్యభిచారిని చూసి పాపము ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవాడా అని అంటాడు. అంటే చాలామంది కంటిలో వ్యభిచారం ఉంది. రెండవది ప్రభువు చెప్పాడు, పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి ఓ స్త్రీతో వ్యభిచారం చేస్తే పాపం. అయితే ప్రభు వచ్చిన తర్వాత ఓ స్త్రీని ఒక పురుషుడు మోహపు చూపుతో చూస్తే ఆమెతో తన హృదయంలో పాపం చేసినట్టే అంటాడు. అంటే కంటిలో మోహం ఉంది, కంటిలో వ్యభిచారం ఉంది అని ఉంది. రెండవది, మూడవది వాక్యమే రీతిగా సెలవిస్తుంది. ప్రియులరా, దావీదు ఇజ్రాయేలు ప్రజలకు గొల్యాతును చంపి గొప్ప విజయాన్ని సంపాదించి పెట్టినా ప్రజలు దావీదుని పొగుడుతూ ఉంటే సౌలు దాన్ని భరించలేక దావీదు మీద విషపు చూపు నిలిపెను అనుంది. కాబట్టి కంటిలో ఒకరి గొప్పతనాన్ని చూడలేనటువంటి ఆ చెడ్డ చూపు మనకుంటుంది. దయచేసి గమనించాలి. ఆ తరువాత మత్సరపడకుడి అని బైబిల్ చెప్తుంది. మత్సరము అనగా చెడ్డ కన్ను. కొన్ని మనము చాలా చెడ్డగా చూస్తూ ఉంటాం. దాని అర్థం ఒకరు అందంగా ఉన్నారనుకోండి, అందం లేని వారు వారిని చెడ్డగా చూస్తారు. ఒకడు అభివృద్ధి అయ్యాడనుకోండి, అభివృద్ధి లేనివాడు వాడిని చెడ్డగా చూస్తాడు. కాబట్టి కంటిలో ఉన్నాయి. ఈ కంటిలో ఉన్నటువంటి దాన్ని బట్టి అది చీకటి, దేహం అంతా కూడా చీకటి అయిపోతుంది. ఈ రోజున ప్రకృతి సంబంధమైన చీకటి ఒకటి, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు కలిగించే గుడ్డితనం ద్వారా వ్యక్తిలో ఆత్మీయ చీకటి ఆవరించడం. మూడవది, దేహం వెలుగుమయముగా ఉండాలి. అలాంటి దేహం కంటిలో ఉన్న పాపమును బట్టి చీకటిగా మారిపోతుంది. వింటున్న దైవ జనాంగమా, ప్రకృతి సంబంధమైన చీకటిని మనము వెలుగుగా మార్చుకోవచ్చు. ఎన్నో రకమైన దీపాలు వచ్చాయి. ఆ దీపాలను మనం వెలిగిస్తే చీకటి పోతుంది. మరి ఆత్మ సంబంధమైన చీకటి, నీ ఆత్మకు కలిగిన గుడ్డితనాన్ని ఎలాగ పోగొట్టుకోగలవు? దానికి ఒకటే మార్గం, నీవేదైతే విశ్వసించడం లేదో అది ఉంది అని విశ్వసించడం, దాన్ని ఒప్పుకోవడం, దాని విషయంలో మనం చేసిన తప్పితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడ్డం. తిరిగి నీ ఆత్మీయ నేత్రం వెలిగించబడటానికి ప్రభు కృపదయ చేస్తాడు. మూడవది,
శరీరానికి ఆవరించిన చీకటి కూడా అంతే. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసి పారవేయమని ప్రభువు చెప్పాడు. ఆ రీతిగా దేన్నైతే చూసి మన కన్ను అభ్యంతరపడుతుందో దాన్ని చూడకుండా మనము నిగ్రహ శక్తి కలిగి ఉండడం. ఒక వ్యక్తికి నిగ్రహ శక్తి రావాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మనే పొందాలి. అందుకు దేవుని వాక్యం సెలవిస్తుంది, మరలా మీరు భయపడుటకు పిరికితనము గల ఆత్మను పొందలేదు, ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మనే మీరు పొందుకొన్నారు అని. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందితే గట్టిగా కేకలేస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు, భాషలు మాట్లాడుతున్నాడు అని మనం చెబుతాం. అవన్నీ చేయనివ్వండి. పరిశుద్ధాత్మ ప్రభు మనకు పంపిన ఉద్దేశములలో ఒక్కటి నీకు నిగ్రహ శక్తిని కలిగే ఆ శక్తి ప్రసాదిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఏది చూడకూడదో అది చూడకుండా ఉండటానికి, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకుండా ఉండటానికి, దేంతో సహవాసం చేయకూడదో దాంతో సహవాసం చేయకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి నిగ్రహ శక్తిని ఇస్తుంది. యోసేపు ముందు పోతిఫర్ భార్య నిలబడి అతన్ని బాగా ప్రోత్సహించేది తప్పు చేయటానికి. ఆయన అంటున్నాడు, అమ్మ ఈ గదిలో ఎవరూ లేరని అనకండి, దేవుడైన యెహోవా చూస్తున్నాడు అని చెప్పాడు. నిగ్రహ శక్తి ఉంది ఆయనలో. నిగ్రహ శక్తి ఉండటానికి ఆయన కలభావాన్ని చెప్పినప్పుడు ఆ రాజు అన్నాడు, ఇతనిలో దేవదూతల ఆత్మ ఉందేనని. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ప్రియమైన సహోదరుడా, ఆలోచన చేయి. ఒకవేళ నీ జీవితము కూషు వలె ఉందా, చీకటి వలె ఉందా? చూడండి, నీ కన్ను చెడి నీ దేహము చీకటి అయిపోయాదా? లేక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న వాటిని నమ్మకుండా నీ ఆత్మకు యుగ సంబంధమైన సాతానుడు గుడ్డితనం కలుగజేశాడా? అలాగుంటే ప్రయోజనమేముంది? ఈ మట్టి దేహం మహిమగా మారాలంటే ఈ దేహము వెలుగుమయముగా ఉంటేనే. నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అంటే ఆత్మకున్న గుడ్డితనం పోతేనే. ఈ మాటలు వింటున్న నీవు ఈ చీకటైన దేహాన్ని, ఆత్మీయ గుడ్డితనం రెండూ పోవటానికి ఇప్పుడే ప్రభు పాదాల చెంత మోకరించి పశ్చాత్తాపపడవా? కన్నీరు కార్చవా? దేవుడు ఆ విషయంలో నీ పట్ల కనికరాన్ని చూపెట్టి నిన్ను బలపరచునుగాక. ఆమేన్.